వెల్కమ్ టు 360 డిగ్రీస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ తెలంగాణ మధ్యలో బనకచెర్ల తెలుగు రాష్ట్రాల మధ్య బనకచెర్ల వివాదం ముదురుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకి నష్టమని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే ఎలాగైనా ప్రాజెక్ట్ ని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. తెలంగాణకు ఏపీ నుంచి కౌంటర్స్ పడుతున్నాయి. బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికి ఎలాంటి నష్టం లేదని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. బనకచెర్లపై ఇటీవల హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి తెలంగాణకి ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించారు. ఇక ఇవాళ ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మరోవైపు రేపు బనకచెర్లపై తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఇదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నెల 14న బనకచెర్లపై మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే తెలంగాణ సర్కార్ ఎందుకు మౌనంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాల కంటే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టడంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు ఢిల్లీలో తన పెత్తనాన్ని ఉపయోగించుకొని అసలు తెలంగాణ రాష్ట్రానికి లబ్ధి లేకుండానే గోదావరి నదిని పైనుంచి కాకుండా కింద నుంచి పోలవరం నుంచే డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్కు లబ్ధి అయ్యేటట్టుగా చేస్తుంటే ఈ రాష్ట్ర బీజేపీ మౌనం వహిస్తుంది. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా మౌనం వహిస్తుంది. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయి చర్చించాలని సూచించారు. తెలంగాణకి అన్యాయం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని జలశక్తి మంత్రి ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం అవ్వాలన్నారు. రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏదైతే మనం అంశాన్ని లేవనెత్తున్నామో దానిపైన ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి మినిస్టర్కు, అదేవిధంగా మరి సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చింది. దీనిపైన ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అన్యాయం జరుగుతుందని భావిస్తున్నాం మనం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకొని కేంద్ర జలశక్తి మంత్రి ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో కూడా పిలిచి మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అఫీషియల్గా. బికాస్ మన తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే విషయం మనం అందరం భావిస్తున్నాం. కాబట్టి వీ షుడ్ టేక్ ఇనిషియేటివ్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇనిషియేటివ్ తీసుకొని మనము దీనిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నష్టం లేదన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ఆయన రాజకీయాల కోసం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత 50 ఏళ్లుగా 3000 టీఎంసీల నీరు వృధాగా పోతుందని, అందులోంచి కేవలం 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం అన్నారు. అనుమతులు లేకుండానే ప్రాజెక్టుపై ముందుకు వెళ్తున్నామనటం కరెక్ట్ కాదన్నారాయన. కొన్ని రోజులుగా ఈ పోలవరం బనకచెర్ల మీద మరి కొన్ని అసత్యాలు, వాస్తవాల్ని వక్రీకరించి ప్రెస్ ద్వారా చెప్తూ ఉన్నారు. అటువంటి స్థితి నుంచి ఏది వాస్తవాలు, ఏది అవాస్తవాలు, ఏవి నిజాలు అనేది పోలవరంకు సంబంధించి ఏదైతే గోదావరి నది ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీల నీరు మరి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఇది ఏదో ఒక సంవత్సరం కాదు, గత 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని మనం యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ
మరోవైపు బనకచెర్లపై రేపు తెలంగాణ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. సచివాలయంలో తెలంగాణ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. బనకచెర్లపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సమావేశంలో బనకచెర్లపై ఏపీ దూకుడుని అడ్డుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడంపై చర్చించనున్నారు. మీటింగ్కి అన్ని పార్టీల ఎంపీలు హాజరు కానున్నారు. ఇప్పటికే బనకచెర్లని అడ్డుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.